తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. మరి ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది రాశి ఫలాలు. మా జాతకం ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. వివరించేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠం పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ బాబు గురూజీ. వారితో మాట్లాడి ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మిథున రాశి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ పరాభవనామ సంవత్సరంలో? అంటే చాలా కోరికలు ఉంటాయి, ఈ సంవత్సరం అనుకోనివి నెరవేరుతాయా, ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కుతాయా, ఇలాంటివి చాలా మంది మిథున రాశుల వాళ్ళు వారు పెట్టినటువంటి కామెంట్స్ అండి, ఈ సంవత్సరం అయినా బాగుంటుందా అని. అందుకే మరి వారికి ఏ విధంగా ఉంది, మంచి ఫలితాలు పొందడం కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలియచేయండి. తప్పకుండా అమ్మ. మిథున రాశిని మనం పరిశీలన చేసినట్లయితే మృగశిర 3, 4 పాదాలు దీని కిందకు వస్తాయి. ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ఈ మిథున రాశిలో మనకు కనిపిస్తాయి అన్నమాట. వీరికి ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తోంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. వ్యాపార రంగంలో కూడా కొంత అనుకూలత వీరికి కనిపిస్తోంది. అంతేకాకుండా వాహన యోగం కూడా ఉన్నది. అంటే కొత్త వాహనాన్ని కొనుక్కుంటానికి అవకాశం ఉన్నది. అది 4 చక్రాలది కావచ్చు, 2 చక్రాలది కావచ్చు. కాబట్టి వాహన యోగం మనకి వీరికి కనిపిస్తోంది. అలాగే మంచి ఫలితాలు కూడా వీళ్ళకి, ఈ మిథున రాశి వారికి చాలా మటుకు మంచి ఫలితాలు అందుకునేటువంటిది అవకాశం కనిపిస్తోంది. కన్సల్టెన్సీ, ఆడిటింగ్ రంగాల్లో వారికి పురోగతి బాగా కనిపిస్తోంది. అంతేకాకుండా విద్యార్థులు చదువుల్లో రాణించడానికి ఎక్కువగా అనుకూలత కనిపిస్తోంది. అంటే మనము ఇక్కడ ముఖ్యంగా చదువుకునేటువంటి వాళ్ళు, మనం ఇందాకే ఆడిటింగ్ అని చెప్పినాం. అంటే ఈ మిథున రాశిలో ఎవరైతే CA కోర్సులు చదివేటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఈ ఆడిటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన విద్యల్లో ఇంకా రకరకాల కోర్సులు నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కానివ్వండి చాలా మంచి అవకాశం మిథున రాశి వాళ్ళలో మనకు కనిపిస్తోంది. అంతేకాకుండా కొన్ని కోర్టు సమస్యలు కానివ్వండి, లేకపోతే పెద్దల మధ్యలో పంచాయతీ పెట్టుకునేటువంటి సమస్యల గురించి అవి ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. అంటే నిర్ణయం జరగటానికి అవకాశం, అంటే తీర్పులు రావటానికి కానివ్వండి, కోర్టులో ఉంటే తీర్పు రావటానికి కానివ్వండి, ఏదో ఒకటి పరిష్కారం, సమస్యకి పరిష్కారం అనేది కనిపిస్తోంది ఇక్కడ మనకి. అంతేకాకుండా వీళ్ళకి ఈ జన్మరాశితో పాటు 2, 3 స్థానాల్లో గురువు యొక్క సంచారం మూలకంగా మనం ఆలోచన చేస్తే ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి, అలాగే ఫలితంగా వ్యాపారం విస్తరించేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని, మిథున రాశి వారు అందులో ఎక్కువగా వ్యాపారాన్ని అనేక బ్రాంచెస్ లాగా పెట్టుకుంటాం, ఇట్లాంటివన్నీ పెంచుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక, రాజకీయ రంగంలో వాళ్ళకు కూడా పురోగతి కనిపిస్తోంది మిథున రాశిలో. అలాగే వీళ్ళకి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఎప్పుడు చూడండి, మనకి బాగుంది అనుకున్నప్పుడు మనం పరిగెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ పరిగెత్తడంలో మనం ఆహారం సరిగ్గా తీసుకోకపోవచ్చు, పని ఎక్కువ అయిపోయింది, ఎక్కువ మనకు అవకాశాలు వచ్చినాయి. ఇందాక మనం అనుకున్నాం, ఇది బ్రాంచెస్ పెడతారు, వ్యాపారం వస్తాయి, దానిలో సమయానికి ఆహారం తీసుకోరు, మనం పెట్టేటువంటి హడావిడి, అప్పుడు అనారోగ్యానికి గురవుతారు. ఎప్పుడూ కూడానమ్మా ప్రతిదానికి ఒక సైకిల్ లింక్ ఉంటుంది, అది తెలుసుకోవాలి. అదేంటండి పైన బాగా చెప్పి కింద వాత పెట్టినట్టుగా ఉన్నది మీరు చెప్పింది అని అనుకోవచ్చు, కానీ మనకి ఇక్కడ ఇదే మనం అర్థం చేసుకునేటువంటి స్థితి ఇక్కడ. కాబట్టి ఇక్కడ అనారోగ్యానికి అనవసరంగా మనమే తావించుకున్నటువంటి వాళ్ళం ఈ మిథున రాశి వాళ్ళు అవుతున్నారు. అంతేకాకుండా బదిలీలు, మార్పులు కూడా జరిగేటువంటి, అంటే ట్రాన్స్ఫర్స్ కూడా జరిగేటువంటి అవకాశము, ఒక చోట నుంచి ఇంకో చోటకి స్థానచలనము, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా 10వ స్థానంలో శని సంచార ఫలితంగా ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. ఎవరైనా ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నా ప్రమోషన్ గురించి అందుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే రుణ ప్రయత్నాలు కూడా, ఏదైనా మన గృహ రుణం కావాలి, విద్యా రుణం కావాలి, లేదా ఏదైనా చేబుదురుగా గబుకుని ఎమర్జెన్సీగా మనకి డబ్బులు కావాల్సి వచ్చినటువంటి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి అలాంటి అవకాశం లభించే అవకాశం మనకు కనిపిస్తోంది. అంతేకాకుండా పెట్టుబడి విషయాలు, అంటే ఏదైనా వ్యాపారంలో పెడదాం డబ్బులు ఎక్కువగా, ఎవరో మన స్నేహితుడు బాగా వ్యాపారం చేస్తున్నాడు అని చెప్పేసి దానిలో మనం డబ్బులు పెడదాం అనుకునేటప్పుడు ఒక క్షణం ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి మిథున రాశి వారు. కాబట్టి అక్కడ కనుక మనం వాడికి ఏదో కలిసి వచ్చింది, వాడికి మనం పెట్టుబడి పెడితే మనకేదో నెల నెల డబ్బులు వస్తాయి అనుకుంటే 1-2 నెలలు బాగానే ఉంటుంది,
తర్వాత ప్రమాదంలో పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా మనం రాహుకేతువులను గనక మనం పరిశీలన చేసినట్లయితే మిథున రాశి వారి మీద రాహుకేతువుల ప్రభావం ఎలా ఉంది అని చూస్తే గనక బదిలీలలో మొదట్లో చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. అంటే కొంతమంది బదిలీ కానీ ట్రాన్స్ఫర్ కానీ పెట్టుకుంటూ ఉంటారు, మాకు ఆ ఊరికి ట్రాన్స్ఫర్ కావాలి, ఈ ఊరికి ట్రాన్స్ఫర్ కావాలి అని చెప్పేటువంటిది. ఆ ప్రయత్నంలో మొదట వీళ్ళకి చాలా చిక్కులు కానీ అనవసరమైనటువంటి మాటలు అనిపించుకోవటం కానీ, నువ్వు ఎందుకు ఏం చేసావని చెప్పి అక్కడికి ఎడుతున్నావు ఇక్కడికి ఎడుతున్నావు అనేటువంటి పై ఆఫీసర్లు ఎవరైతే చేద్దాం అనుకునేటువంటి ర్యాంకులో ఉండేటువంటి వాళ్ళు అనేటువంటి మాటలు కానీ, లేకపోతే వీరు స్వతహాగా చేసేటువంటి ప్రయత్నంలో కానీ కొన్ని చిక్కులు అనవసరమైనటువంటి మాటలు అనిపించుకోవడానికి అవకాశం కనిపిస్తుంది మిథున రాశి వారికి. అంతేకాకుండా ప్రేమ వ్యవహారాలకి చాలా దూరంగా ఉండాలి. దీంతోపాటు డ్రైవింగ్ చేసేటువంటి విషయంలో కూడా మిథున రాశి వారు చాలా జాగ్రత్తలు పాటించాలి. రవాణా రంగంలో వారికి కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏవైతే సమస్యలు ఉన్నాయని మనం చెప్పుకున్నామో మిథున రాశి వారు ఆ సమస్యల నుంచి గట్టెక్కాలి అంటే కనుక చక్కగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. దక్షిణామూర్తిని యొక్క ఆరాధన, దక్షిణామూర్తి యొక్క దేవాలయ దర్శనం, చక్కగా మన కాళహస్తిలో దక్షిణం వైపునే స్వామివారు ఎంతో చక్కగా. అంతేకాకుండా ప్రతి శివాలయాలలో కూడానమ్మా మీరు దక్షిణ దిక్కున దక్షిణామూర్తి విగ్రహాన్ని పైన గోపురం మీద మనకు కనిపిస్తుందమ్మా శివాలయాల్లో. చక్కగా ఆ శివాలయం చుట్టూ కనుక వీరు వెళ్ళి ఆ ప్రదక్షిణం చేసి 11 సార్లు ఆ దక్షిణామూర్తి దర్శనం చేసుకున్నా కూడా ఈ మిథున రాశి వారికి ఈ సమస్యలు కానివ్వండి, కొన్ని చిక్కులు కానివ్వండి, వారి అనుకున్న ఫలితం రానందుకు ఆ చిక్కుల నుంచి తప్పించుకుంటానికి కానివ్వండి చక్కగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయటం చాలా మంచిది. వారందరికీ కూడా మేలు జరగాలని చెప్పి మనం కూడా ఒకసారి దక్షిణామూర్తికి నమస్కారం చేసి. అరుదుగా ఉంటాయి దేవాలయాలు, కాకపోతే మీరు అన్నట్టుగా ప్రతి శివాలయంలో ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఈ రోజుల్లో గుడికి వెళ్ళటం అనేది ఒక సరదాగా వెళ్ళొస్తున్నారు తప్ప అక్కడ ఉండేటువంటి దేవతామూర్తుల్ని మనస్తృప్తిగా చూడటం అనేటువంటిది జరగట్లేదు. ఆ దేవాలయం ఎలా కట్టారు, దేవాలయం మీద ఏ దేవతలు ఉన్నారు అనేటువంటి అబ్జర్వేషన్ మనం చేసినప్పుడు భగవంతుడితో మనం కనెక్టివిటీ అవుతాము. ఒక్క అరగంట ఉంటే ఇవన్నీ చేయగలం, హడావిడిగా దర్శనం చేసుకుని వచ్చేస్తూ ఉంటాం. ఒకటే కాబట్టి చక్కగా దక్షిణామూర్తి విశ్వం దర్పణం దృశ్యమానో నగరీతుల్యం అని చెప్పేసి ఆ యొక్క స్వామివారి స్తోత్రాన్ని కనుక చేసినట్లయితే మిథున రాశి వారు చాలా మంచి ఫలితాలు పొందుతారు. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. నమస్తే అమ్మా.